అయినా ప్రేమించడానికి కూడా ఉద్యోగం, డబ్బు, హోదా ఇలాంటి అర్హతలన్నీ ఉండాలా? ఇవేమీ లేకపోతే ప్రేమించకూడదా? బజార్లో కనిపించే తబలా, తప్పెట, మధ్యల అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పడేస్తాడు. చెప్పలేక చూస్తున్నా, మా అబ్బాయి సంగీత విద్వాంసుడు కాదు, సన్నాసుల్లో విద్వాంసుడని. ఈ ఎదవ చేసిన పనికి టీసీ ఇచ్చి పంపించేసాను. అదొకే ఇదిగా మన అలా తిట్టకండి. అమ్మా, నువ్వు ఒక జీవిత సత్యం తెలుసుకో. మన మీద మనకు నమ్ముకున్నంత కాలం మనకు దేవుడితో పనిలేదు. గాడ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్తున్నాను. అంతా మంచి జరగాలి, అందరు మంచి ఫ్రెండ్స్ దొరకాలి. ఇప్పుడిప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావంటే ఐ లవ్ యూ చెప్పేస్తే రాత్రి నాతో ఉంటావు కదా? ఇది మన కూతురేనా? ఏం చూసి ప్రేమించావు? బానే ఉంటాను కదా సార్. నువ్వు మంచోడివా కాదా? తను బాగా చూసుకుంటావా లేదా? కష్టమే. నాలాంటి లవర్స్ కి, నాలాంటి తండ్రికి ఈ మామ అనే రిలేషన్ లేకపోతే, ఈ అల్లుడనే రిలేషనే లేకపోతే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది. పీజీ ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? 6 years బ్యాక్ వాడు నా క్లాస్మేట్. ఇలాంటివి మా నాన్నకు నచ్చు శ్రీను. రిక్వెస్ట్ చేద్దాం. ఒరే వెధవా, ఈసారి నేను చెప్తున్నాను సార్, వీడు వెధవే. నాలాంటి ఎదవలకు ప్రేమించే అర్హత ఉందా లేదా? నువ్వు ఇంకో 6 ఏళ్ళు చదివినా ఆ పీజీ పాసే చావోలే గాని, నా మాట విని హైదరాబాద్ వెళ్లి రాజమౌళి గారిని కలిసి ఆ హీరో గారి కత్తో విలన్ గారి గదో చేస్తా అని అడ్వాన్స్ తీసుకురా. యాదవా